హలో యాస్పిరెంట్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో ప్రియాంబుల్ అనే టాపిక్ మీద ఎంసీక్యూని డిస్కస్ చేద్దాం. అయితే క్వశ్చన్ వచ్చేసి, అమాంగ్ ది ఫాలోయింగ్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ టు రీడ్ ది ప్రియాంబుల్ ఎవ్రీడే? ఆప్షన్స్ వచ్చేసి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఎప్పుడైనా మనం ఒక ఎంసీక్యూని చేసేటప్పుడు క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ మ్యాండేటరీ ఒకటి, రెండోది రీడ్ ది ప్రియాంబుల్. మ్యాండేటరీ అంటే తప్పనిసరి, రీడ్ ది ప్రియాంబుల్, ప్రియాంబుల్ అంటే ప్రవేశిక. ఓకే, అయితే ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రియాంబుల్ గురించి ఒక 3 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ప్రియాంబుల్ అనేది భారత రాజ్యాంగంలోని భాగమా కాదా అనే డిస్కషన్ ఎన్నో ఇయర్స్ ముందే స్టార్ట్ అయింది. అయితే వివిధ రకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోని ప్రవేశిక అనేది భాగమా కాదా అనేది చెప్పడం జరిగింది. అవి వచ్చేసి బెరూబరి యూనియన్ కేస్. ఇందులో ఏం చెప్పిందంటే ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అయితే కేశవానంద భారతి కేసు అని ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు అని చెప్పిందంటే ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలోని భాగమే అని చెప్పడం జరిగింది. ఆ 3 కేసెస్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారు కనుక అది ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రెండో పాయింట్ వచ్చేసి, ప్రియాంబుల్లోని ప్రవేశికలోని పేర్కొనబడిన పదాలను వరుస క్రమంలో అమర్చండి అని చాలాసార్లు అడిగారు. వచ్చేసి చూడండి, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. మనం చదివినప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ ఎప్పుడైతే అవి వరుస క్రమంలో అడిగితే వరుస క్రమంలో రాయండి అని అడిగితే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అందుకే ఇది ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. కోడ్ మీరు గుర్తుపెట్టుకుంటే పెట్టుకుని లేదని లేదు. SSDR సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. అండ్ మూడో పాయింట్ వచ్చేసి చాలా సార్లు అడిగాడు ఈ బిట్ అనేది, ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చి ప్రవేశికని ఎన్నిసార్లు సవరణ చేశారు? ఆన్సర్ ఓన్లీ 1 టైం, ఒక్కసారి మాత్రమే ప్రియాంబుల్ని ఎమెండ్ చేశారు. కానీ ఎగ్జామ్లో 1, 2, 3, 4 అని ఇస్తాడు ఆప్షన్స్. 1 or 2 అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం. కనుక ప్రియాంబుల్ని మాత్రం ఓన్లీ ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ చేశారు. అది కూడా ఎప్పుడు చూడండి, 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. ఆప్షన్స్లో 44, 1978 అని కూడా ఇస్తాడు. అప్పుడు మనం ఈ పరిస్థితులు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చాలా చిన్న బిట్ ఇది. ఏంటి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976. అయితే ఈ అమెండ్మెంట్ ద్వారా 3 పదాలు చేర్చడం జరిగింది. అవి ఏంటంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. అయితే ఈ వీడియో చూస్తున్న మీకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ప్రియాంబుల్లో ఉన్న రిపబ్లిక్ అనే పదం ఏ దేశం నుంచి మనం తీసుకోవడం జరిగింది? తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. అయితే ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. దీనికి ఆన్సర్ వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ అనేది 2023వ సంవత్సరంలోని ప్రతి స్కూల్లోని ప్రతి కాలేజీలోని ప్రియాంబుల్ చదవడం అనేది తప్పనిసరి చేసింది. థ్యాంక్ యూ.